Hi everyone, welcome to Vinky Study Circle. Today we will discuss about differential equations. So differential equations intermediate to 2B intermediate mathematics లో differential equations chapter గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ differential equation అంటే ఏంటి? Differential equation an equation which involves one dependent variable and one or more independent variables. One dependent variable or one or more independent variable. Dependent variable అనేది ఒకటే ఉంటుంది ఇక్కడ. ఇండిపెండెంట్ వేరియబుల్స్ డిఫరెంట్ ఉండొచ్చు. ఇండిపెండెంట్ వేరియబుల్స్ డిఫరెంట్ ఉండొచ్చు అంటే ఎక్స్ వై జెడ్. ఒక డిపెండెంట్ వేరియబుల్ ఉంది, ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఆర్డర్ 2 అంటాం. n ఉంటే nth డిగ్రీ అంటాం. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఇది. నెక్స్ట్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విచ్ ఇన్వాల్వ్స్ వన్ ఆర్ మోర్ డిపెండెంట్ వేరియబుల్స్. ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, ఎక్స్ కామా వై. విత్ రెస్పెక్ట్ టు వన్ ఆర్ మోర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఎన్ని ఉన్నాయి? ఎక్స్ వై జెడ్. ఇవి డిపెండెంట్ వేరియబుల్స్. ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఎక్స్ వై జెడ్. ఇక్కడ 2 డిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. అంటే డిపెండెంట్ వేరియబుల్స్ ఎన్నైనా ఉండొచ్చు, ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఎన్నైనా ఉండొచ్చు. దాన్ని ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. సో ఒక డిపెండెంట్ వేరియబుల్ ఉండి ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం. సో వీటిలో టైప్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. నెక్స్ట్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే నార్మల్ గా డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని డి బై డిఎక్స్ గా తీసుకుంటాం మనం. అంటే డిఫరెన్షియేషన్ ఫామ్ లో తీసుకుంటే ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. ఈ దో బై దో ఎక్స్ అంటే పార్షియల్ డెరివేటివ్ ఫామ్ లో తీసుకుంటే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. వీటిలో కూడా పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ 2 ఆర్డర్ ఇలా డిఫరెంట్ ఈక్వేషన్స్ ఉంటాయి. సో ఇక్కడైతే దో వై బై దో ఎక్స్ ప్లస్ దో వై బై దో జెడ్ ఇస్ ఈక్వల్ టు 0. ఇది ఒక పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో వై అనేది డిపెండెంట్ వేరియబుల్, ఎక్స్ జెడ్ అనేవి ఇండిపెండెంట్ వేరియబుల్స్. సో ఒక డిపెండెంట్ వేరియబుల్ ఉంది, 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి. సో ఇది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే ఇవి ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడ ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకున్నాం చూడండి. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో y అనేది డిపెండెంట్ వేరియబుల్, x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఆర్డర్ డిగ్రీ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ అంటే ఏంది? ద హైయెస్ట్ డెరివేటివ్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో హైయెస్ట్ డెరివేటివ్ ఏముందో చూడండి. హైయెస్ట్ డెరివేటివ్ అంటే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. అంటే డెరివేటివ్ ఎంత ఉంది? హైయెస్ట్ డెరివేటివ్ 2 ఉంది. సో ఆర్డర్ ఎంత అవుతుంది? ఆర్డర్ 2 అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, హైయెస్ట్ డెరివేటివ్ ఎంత అయింది? డి క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్. సో ఇక్కడ ఆర్డర్ ఎంత అవుతుంది? ఆర్డర్ 3 అవుతుంది. సో ఇక్కడ చూస్తే హైయెస్ట్ డెరివేటివ్ ఎంత? డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. సో ఆర్డర్ ఎంత అవుతుంది? ఆర్డర్ 2. ఇక్కడికి వస్తే డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. ఈ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ఆర్డర్ హైయెస్ట్ ఆర్డర్ ఎంత ఉంది? 2. సో ఆర్డర్ ఇస్ ఈక్వల్ టు 2. సో ఆర్డర్ చూసాము. హైయెస్ట్ డెరివేటివ్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ కాల్డ్ ఏ ఆర్డర్. సో నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్. The degree of highest order is called a degree of the differential equation. The degree of highest derivative in the differential equation. ఈ highest derivative కి పవర్ లో ఎంత ఉంటే దాన్ని మనం డిగ్రీ అంటాం. సో ఇది హైయెస్ట్ డెరివేటివ్ కదా, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ కదా. దీని పవర్ లో ఎంత ఉంది? 1 ఉంది కాబట్టి మనకి డిగ్రీ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. డిగ్రీ 1. డిగ్రీ 1. హైయెస్ట్ డెరివేటివ్ ఎంత ఉంది? హైయెస్ట్ డెరివేటివ్ యొక్క డిగ్రీ ఎంత ఉంది? 1 ఉంది కాబట్టి డిగ్రీ 1. ఇక్కడ హైయెస్ట్ డెరివేటివ్ ఎంత? డి క్యూబ్ బై బై డిఎక్స్ క్యూబ్ కదా. డిఎక్స్ క్యూబ్ కి పవర్ ఎంత ఉంది? 2 ఉంది కాబట్టి ఇక్కడ డిగ్రీ 2 అవుతుంది. డిగ్రీ 2. సో నెక్స్ట్ హైయెస్ట్ డెరివేటివ్, డిగ్రీ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్ ఎంత ఉంది? డి స్క్వేర్ బై బై డిఎక్స్ స్క్వేర్. దీనికి పవర్ లో 1/3 ఉంది. ఎప్పుడైనా డిగ్రీ అనేది 1, 2, 3 ఇలా అంటాం కానీ 1/3, 2/3 అనాం. సో ఈ 3 ఉండదు. 1 డిగ్రీ ఇస్ ఈక్వల్ టు 1. సో క్యూబింగ్ అని బోత్ సైడ్స్ చేస్తే 3 క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి 1 మిగిలింది. డిగ్రీ 1 అవుతుంది. ఇక్కడ చూడండి, ద హైయెస్ట్ డెరివేటివ్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ 2. సో ఆర్డర్ 2 అయింది. డిగ్రీ కావాలి కాబట్టి పవర్ లో 6/5 ఉంది కాబట్టి బోత్ సైడ్ 5/6 తో చేస్తే ఈ 2 క్యాన్సిల్ అవుతాయి. 5/6 ఇటు సైడ్ వస్తుంది. సో పవర్ లో ఎంత ఉంది? 1 ఉంటది. సో హైయెస్ట్ డెరివేటివ్ యొక్క డిగ్రీ ఎంత ఉంది? 1 ఉంది కాబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ కూడా ఎంత అవుతుంది?
1 అవుతుంది. సో ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, సో ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, డిగ్రీ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూసాం. సో నెక్స్ట్ ప్రాబ్లం లోకి వెళ్దాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో వేరియబుల్ సపరబుల్స్ నుంచి ఒక 4 మార్క్స్ వస్తుంది, లేకపోతే 7 మార్క్స్ కూడా ఇస్తాడు ఒక్కోసారి. సో వేరియబుల్ సపరబుల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy by dx is equal to f of x comma y అంటే ఫంక్షన్ x comma y ఫామ్ లో ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుంది, f1 of ఫంక్షన్ ఇన్ x ఫంక్షన్ ఇన్ y ఇలా ఉంటుంది. దీన్ని మనం సపరేట్ చేసుకుంటాం. f2 of y ని ఒక సైడ్ కి తీసుకొచ్చుకుంటాం, dy అలాగే ఉంచుతాం. నెక్స్ట్ f1 of x ని ఒక సైడ్ కి తీసుకొచ్చుకుంటాం, dx ని ఇలాగే ఉంచుతాం. అంటే ఏ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు y అనే ఫంక్షన్ ని విత్ రెస్పెక్ట్ టు y తోటి చేయాలి, x అనే ఫంక్షన్ ని విత్ రెస్పెక్ట్ x తోటి చేయాలి. ఇంటిగ్రేషన్ చేస్తాం. f2 of y into dy is equal to f1 of x into dx ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ c. సో సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఏ వేరియబుల్ సపోజ్ x ఉంది కాబట్టి x విత్ రెస్పెక్ట్ టు x తోటే చేయాలి, y విత్ రెస్పెక్ట్ టు y తోటే చేయాలి. సో వేరియబుల్స్ ని దానికి తగ్గట్టుగా మార్చుకొని చేస్తాం. సో చూడండి వేరియబుల్ సపరబుల్స్ లో సమ్స్ చూద్దాం. సో ఫస్ట్ సమ్ చూడండి. ఫస్ట్ సమ్ dy by dx is equal to 1 plus y square by 1 plus x square. dy by dx is equal to 1 plus y square by 1 plus x square. సో చూడండి y లైన్ ఒక సైడ్ తెచ్చుకుందాం, x లైన్ ఒక సైడ్ తెచ్చుకుందాం. సో చూడండి dx అటు పంపిస్తున్నాను, దీన్ని ఇటు తీసుకొస్తున్నాను. dy by 1 plus y square ఇటు సైడ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 plus y square దట్ ఈస్ ఈక్వల్ టు dx by 1 plus x square. సో చూడండి ఫంక్షన్ y అనేది dy సైడ్ ఉంది, x అనేది dx సైడ్ ఉంది. సో ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ dy by 1 plus x square is equal to integration of dx by 1 plus x square plus integral constant c. So 1 by 1 plus x square అంటే tan inverse x కి ఫార్ములా. సో 1 by 1 plus y square అంటే tan inverse y. tan inverse y that is equal to 1 by 1 plus x square అంటే tan inverse x plus c. సో సింపుల్ ప్రాబ్లం, చిన్న ప్రాబ్లం. dy by dx is equal to 1 plus y square by 1 plus x square. సో x లో ఒక సైడ్ తెచ్చుకున్నాం, y లో ఒక సైడ్ తెచ్చుకున్నాం. tan inverse y is equal to tan inverse x plus c. సో నెక్స్ట్ ప్రాబ్లం లోకి వెళ్దాం. సెకండ్ ప్రాబ్లం dy by dx is equal to e పవర్ x minus 5. e పవర్ మైనస్ 5 ఉంది కదా, అంటే ఈ ఇంటూ ఈ పవర్ -1 పెడగొట్టాను, ప్లస్ x స్క్వేర్ ఇంటూ ఈ పవర్ -5. ఈ పవర్ -5 అంటే డినామినేటర్ కదా, ఈ పవర్ x ప్లస్ x స్క్వేర్ బై ఈ పవర్ y. సో చూడండి x లన్నీ ఒక సైడ్ కి రాద్దాం, y లన్నీ ఒక సైడ్ కి రాద్దాం. ఈ పవర్ y ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ పవర్ y ఇంటూ dy is equal to ఈ పవర్ x ప్లస్ x స్క్వేర్ ఇంటూ dx. సో ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఈ పవర్ y కి ఈ పవర్ y దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ x కి విత్ రెస్పెక్ట్ x అంటే ఈ పవర్ x ప్లస్ x స్క్వేర్ కి ఎంత x క్యూబ్ బై 3. x క్యూబ్ బై 3 ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ c. ఈ పవర్ y is equal to ఈ పవర్ x ప్లస్ x క్యూబ్ బై 3 ప్లస్ c. సో నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం అయిపోయింది. థర్డ్ ప్రాబ్లం లోకి వెళ్దాం. సో థర్డ్ ప్రాబ్లం dy by dx y minus x into dy by dx is equal to a into y square plus dy by dx. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ dy by dx లన్నీ ఒక సైడ్ కి రాసుకోవాలి మనం. సో చూడండి దీన్ని మల్టిప్లై చేస్తున్నాను. a y square plus a into dy by dx. ఈ మైనస్ x dy by dx ని అటు సైడ్ తీసుకెళ్తే ప్లస్ x into dy by dx. ఇక్కడ y ఉంది, ఈ a y square ని తీసుకొద్దాం. y minus a y square is equal to ఇక్కడ dy by dx కామన్ తీస్తే dy by dx కామన్ తీస్తే a plus x. సో చూడండి ఈ రెండిట్లోంచి మనం y కామన్ తీయొచ్చు. y into 1 minus ay that is equal to dy by dx into a plus x. సో చూడండి x లన్నీ ఒక సైడ్ కి రాద్దాం, y లన్నీ ఒక సైడ్ రాద్దాం, ఇటు సైడ్ తీసుకురండి. dx by a plus x is equal to dy by y into 1 minus ay. y into 1 minus ay. సో ఇంటిగ్రేషన్ చేద్దాం, డైరెక్ట్ గా ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం, ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ c. సో 1 by a plus x అంటే log of a plus x. సో దీన్ని విడగొడదాం. 1 by y minus 1 by 1 minus ay. ఇక్కడ a రాసుకుందాం.
సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి సేమ్ అదే వస్తుంది. సో ఇంటిగ్రేషన్ చేయండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ dy దట్ ఈస్ ఈక్వల్ టు 1/ay అంటే log ఆఫ్ ay మైనస్ log ఆఫ్ 1 మైనస్ ay ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ c. సో ఓవరాల్ గా అయితే ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ అవి. సో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. సో నెక్స్ట్ ప్రాబ్లం లోకి వెళ్దాం. నెక్స్ట్ థర్డ్ సమ్ లోకి వెళ్దాం. ఫస్ట్ సెకండ్ థర్డ్ అయిపోయి ఫోర్త్ సమ్ లోకి వెళ్తే dy by dx is equal to dy by dx plus x square is equal to x square into e power 3y. So x square అటు తీసుకెళ్ళండి. dy by dx is equal to x square into e power 3y minus x square. సో చూడండి మనకి ఏం కావాలి, ఇక్కడ y లన్నీ ఒక సైడ్ కి రావాలి, x లన్నీ ఒక సైడ్ కి రావాలి, కాబట్టి ఇక్కడ x స్క్వేర్ కామన్ చేస్తున్నాను. e power 3y minus 1. సో dy అలాగే ఉంచాను, dx అటు తీసుకెళ్తున్నాను, x స్క్వేర్ ఇంటూ dx తీసుకెళ్ళాను, ఈ y టర్మ్ ఇటు సైడ్ కి తీసుకొచ్చాను, e power 3y minus 1, e power 3y minus 1. సో ఇంటిగ్రేషన్ గాని బోత్ సైడ్స్ చేస్తే, ఇంటిగ్రేటింగ్ గాని బోత్ సైడ్స్ చేస్తే 1/x కి ఎంత log x కదా, log ఆఫ్ e power 3y minus 1. సో మొత్తాన్ని మళ్ళీ e power 3y కి చేస్తే 3 కదా, e power 3y కి చేస్తే 3. దట్ ఈస్ ఈక్వల్ టు x స్క్వేర్ కి ఎంత x³ 3 ప్లస్ కాన్స్టెంట్ కి c. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సమ్ x ప్లస్ y ఇంటూ dy బై dx ఇస్ ఈక్వల్ టు 0. సో x అటు తీసుకెళ్ళండి, y ఇంటూ dy బై dx ఇస్ ఈక్వల్ టు మైనస్ x, dx అటు సైడ్ తీసుకెళ్తే y ఇంటూ dy ఇస్ ఈక్వల్ టు మైనస్ x ఇంటూ dx. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం అనుకోండి, y కి ఎంత y² 2 ఇస్ ఈక్వల్ టు మైనస్ x కి ఎంత x² 2 ప్లస్ కాన్స్టెంట్ c. నెక్స్ట్ సమ్ లోకి వెళ్తే dy by dx is equal to e power x plus y. x plus y అంటే ఇంటూ చేయాలి కాబట్టి dy by dx ఈ పవర్ నేను స్ప్లిట్ చేస్తున్నాను, e power x ఇంటూ e power y. e power y ని సైడ్ కి తీసుకొస్తే dy by e power y is equal to e power x ఇంటూ dx. సో ఇలా రాయొచ్చు, లేకపోతే e power మైనస్ y గా రాయొచ్చు. నేను డైరెక్ట్ గా రాసేస్తున్నాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ dy by e power y అంటే log of e power y is equal to e power x की e power x plus c, constant c. So next final problem, last problem చూడండి. Last problem. So last problem లోకి వస్తే y into 1 plus x into dx plus x into 1 plus y into dy is equal to 0. ఈ టర్మ్ మొత్తం అవుట్ సైడ్ కి తీసుకెళ్ళండి. y into 1 plus x into dx that is equal to, that వెళ్తే మైనస్ కదా, మైనస్ x into 1 plus y into dy. సో x ఇటు తీసుకెళ్ళండి, y ఇటు తీసుకెళ్ళండి. x plus 1 by x into dx that is equal to minus of 1 plus y by y into dy. సో దానికి విడగొడితే x by x plus 1 by x into dx that is equal to minus 1 by y minus y by y into dy. So x cancel అయింది, 1 dx, integral of 1 dx plus integral of 1 by x dx that is equal to minus of 1 by y dy minus of y cancel అయితే 1 dy. సో ఇంటిగ్రేషన్ చేస్తే 1 dx అంటే x కదా, ప్లస్ 1 by x అంటే log x that is equal to minus 1 by y అంటే log y మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dy అంటే y ప్లస్ కాన్స్టెంట్ c. సో మొత్తం ఒక సైడ్ తీసుకొస్తే x ప్లస్ y ప్లస్ log x ప్లస్ log y దట్ ఈస్ ఈక్వల్ టు c. ఓవరాల్ గా అయితే వేరియబుల్ సపరబుల్స్ అంటే x లన్నీ ఒక సైడ్ కి తెచ్చుకుంటాం, y లన్నీ ఒక సైడ్ కి తెచ్చుకుంటాం విత్ రెస్పెక్ట్ టు x dx విత్ రెస్పెక్ట్ టు y dy. సో ఇలా చేస్తాం. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ విజిట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.